Hi, hello, namaste. This is Venu sir, Science and Technology, Environment Faculty. Okay, right. So, ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎస్ఎన్డి ఎన్విరాన్మెంట్ టోటల్గా హౌ మెనీ మార్క్స్ వీ హ్యావ్ 75 మార్క్స్ అండి కదా. 75 మార్క్స్ పేపర్లో ఐ థింక్ యూర్ ఆల్ బిలాంగ్ టు ఏపీ, ఐ థింక్ రైట్ సార్. 75 మార్క్స్ లో జనరల్ గ్రూప్ 1 వాళ్ళకి 150 మార్క్స్ ఉంటుంది సేమ్ పేపర్. వెరీ ఐ థింక్ గ్రూప్ 2 వాళ్ళకి ఫస్ట్ టైం మొన్న జరిగిన ఎగ్జామ్ తో పాటుగా ఫస్ట్ టైం మనం లాంచ్ చేశారు దీన్ని, ఎస్ఎన్టీని. స్కోరింగ్ పార్ట్ చెప్పొచ్చు దీన్ని. లాస్ట్ టైం మీరు ఎగ్జామ్ రాస్తారనుకుంటున్నాను నేను, రాయలే ఐ థింక్ హ్యావ్. ఓకే, ఒకవేళ మీరు రాసినట్లయితే ఫస్ట్ సిలబస్ చూద్దాం మనం. ఎస్ఎన్టీ 75 మార్క్స్ లో 5 యూనిట్స్ ఉంటాయండి. 5 యూనిట్స్. ఆ 5 యూనిట్స్ లో ఎస్ఎన్టీ ఎక్స్క్లూజివ్ ఎస్ఎన్టీ పార్ట్ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ ఎనర్జీ మేనేజ్మెంట్, థర్డ్ యూనిట్ ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ, ఫోర్త్ యూనిట్ పొల్యూషన్ ట్రాన్స్జెనిక్స్ ఎస్పెషల్లీ, ఫిఫ్త్ యూనిట్ క్లైమేట్ చేంజ్ హెల్త్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇవి 5 యూనిట్స్ అండి. అయితే ఫస్ట్ సిలబస్ చూసినట్లయితే మీకు ఓరియంటేషన్ లో స్కోర్ చూడండి. ఈ రోజు క్లాస్ లో మనం చేయబోయేది ఏంటంటే గత ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ లో జరిగిన టాపిక్ బట్టి ఎగ్జామ్ బట్టి ఏ ఏరియా స్కోప్ చేసి బాగా ఎక్కువగా స్కోర్ చేశారు మనం, అలాగే 75 మార్క్స్ లో ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి, రెండోది ఏ ఏరియాలో ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చినాయి అని చెప్పొచ్చు. అయితే ఈ ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ అనే పార్ట్ చూసాం కదా, ఇందులో ఈ సెకండ్ పార్ట్ ఎన్విరాన్మెంట్ ఈ స్కోరింగ్ పార్ట్ అండి. ఎస్ఎన్టీ ఒకవేళ హార్డ్ గా ఇచ్చినట్లయితే, ఒకవేళ చేయకపోయినా, ఎంత హార్డ్ గా ఇచ్చినా సరే ఎన్వైరన్మెంట్ లో ఖచ్చితంగా మార్క్స్ 100 చేయొచ్చు మనం. స్టాటిక్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది, స్టాటిక్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎస్ఎన్టీలో ఎక్కువ అప్డేట్స్ ఎక్కువగా ఉంటాయి. క్లియర్? అప్డేట్స్ ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. స్టాటిక్ పార్ట్ వన్స్ మనం బై హార్ట్ చేసి ఉంచుకుంటే అది ఇప్పుడు నెవర్ చేంజ్, అంతే కదా, సింపుల్ లాజిక్ అది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ లో స్టాటిక్ టు అప్డేట్స్ వెళ్ళాలి టాపిక్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఏపీపీఎస్సి బోర్డు రిలీజ్ చేసిన సిలబస్ కాపీ చూసే ఉంటారు. సిలబస్ కాపీని ఎస్ఎన్టీ 75 మార్క్స్ కి 5 యూనిట్స్ క్లాసిఫై చేశారు. ముందు ఆ 5 యూనిట్స్ చూద్దాం. సరే, ఇక్కడ జనరల్గా ఏంటంటే ఈ ఓరియంటేషన్ లో సిలబస్ పూర్తి ఎలా చేయాలండి, సీరియస్లీ 5 యూనిట్స్ ఉన్నాయి సార్. 5 యూనిట్స్. ఇందులో యూనిట్ 1, 2, 3, 4, 5 ఇలా ఉన్నాయి సార్. ఇందులో ఫస్ట్ యూనిట్ ఎక్స్క్లూజివ్ ఎస్ఎన్టీ అండి. ఎక్స్క్లూజివ్ ఎస్ఎన్టీ. ఎస్ఎన్టీ చెప్పుకుంటాం. ఇక సెకండ్ యూనిట్ లో ఇది ఎనర్జీ మేనేజ్మెంట్ అని ఒక టాపిక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక థర్డ్ యూనిట్ లో ఎకో సిస్టమ్ బయోడైవర్సిటీ అనేటువంటి ఒక టాపిక్ అండి, ఎకో సిస్టమ్ బయోడైవర్సిటీ. ఇక ఫోర్త్ యూనిట్ లో పొల్యూషన్ ట్రాన్స్జెనిక్స్, ఏం చెప్పాలంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అంటాం దీన్ని, ఇవన్నీ చెప్పచ్చు. ఫిఫ్త్ యూనిట్ లో క్లైమేట్ చేంజ్, క్లైమేట్ చేంజ్ లేదా ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అంటారు వీటిని.
ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. అలా మనకి ఎగ్జామ్ డైరెక్ట్ గా సిలబస్ కవర్ చేసినట్లయితే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ ఇష్యూస్ అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఇలా ఇది హెడ్లైన్స్ అండి, సిలబస్ హెడ్డింగ్స్ మాత్రమే. మైక్రో సిలబస్ చూస్తే ఇందులో ఒక 6 యూనిట్స్ ఉంటాయి సార్. 6 యూనిట్స్ ఏంటంట? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఎస్ఎన్టి ఇంట్రో, అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా స్టార్ట్ అయ్యింది, గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, అలాగే మిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ దీనికి వస్తాయి. ఫస్ట్ యూనిట్ క్లియర్. ఇది ఇంట్రో పార్ట్, ఇదంతా స్టాటిక్ పార్ట్, బైహార్ట్ చేయాల్సిందే. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇండియన్ ప్రెసిడెంట్ సెంట్రల్ మినిస్టర్ ఎవరు? జితేంద్ర సింగ్ గారు. ఎస్ఎన్టి పాలసీస్ ఏంటి, ఎస్ఎన్టి మిషన్స్ ఏంటి, టెక్నాలజీ మిషన్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ దీంట్లో వస్తాయి. ఇక సెకండ్ యూనిట్ ఇది మనకి స్పేస్ టెక్నాలజీ అని ఒక పాయింట్. స్పేస్ టెక్నాలజీ క్లియర్. ఇటీవల రీసెంట్లీ ఆర్టమిస్ 2 మిషన్, ఇలా వెరీ వెల్ చూసారా, ఆర్టమిస్ 2 ఫస్ట్ ఫార్తెస్ట్ హ్యూమన్ మిషన్, హ్యూమన్ మూన్ మిషన్ చెప్పొచ్చు. స్పేస్ నుంచి అత్యంత దూరం వెళ్ళినటువంటి మానవ సహిత యాత్ర హ్యూమన్ మిషన్ అంటారు, ఫార్తెస్ట్ హ్యూమన్ మిషన్. సి స్పేస్ టెక్నాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. చాలా మందికి ఇక్కడే డౌట్ వస్తుంది. స్పేస్ టెక్ చాలా మంది కాంప్లికేటెడ్ ఫీల్ అవుతుంటారు, బట్ ఇస్ కూడా ఈజీయే. సి అంటే నేను ఏం చేస్తానంటే సిలబస్ ని 100% అండర్స్టాండ్ చేసుకుంటేనే మార్క్స్ వస్తాయి సార్. ఫస్ట్ సిలబస్ చూడకుండా క్లాస్ చెప్తూ నోట్స్ రాసుకుంటూ చదివితే సరిపోదండి. ఫస్ట్ నీకంటూ సిలబస్ తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతే కదా సార్. సిలబస్ హెడ్లైన్ తెలియాలి, అందులో మైక్రో సిలబస్ తెలియాలి, అందులో స్కోప్ ఏంటి, ఎంత రేంజ్ వరకు చదవాలి, ఏది అన్నెసరీ ఏది నెసరీ, మన క్లారిటీ ఉండాలి మనకి. క్లియర్. ఇంకోటి ఏంటంటే నేను ఇచ్చినటువంటి క్లాస్ నోట్స్ యాక్చువల్గా ఈనాడు పేపర్లో 5 years పెట్టి కాలమ్స్ రాస్తుంటాను నేను ఎస్ఎన్ సంబంధించి. ఈ ఎస్ఎన్ 4 యూనిట్స్ కూడా రాస్తున్నాయి. ఈ 4 యూనిట్స్ పైన మన కాలమ్స్ వస్తుంటాయి. 4 years రాస్తానంటే అట్లీస్ట్ వీక్లీ 6 వస్తాయి ఆర్టికల్స్ అవి. అట్లీస్ట్ ఒక ఆర్టికల్కి 35-40 minutes వస్తాయి, అంతే కదా. అంటే ఇయర్లీ అరౌండ్ ఒక 1000 minutes వస్తున్నాయి. అంటే 4 years అవుతుంది, అరౌండ్ 40 minutes అట్లా 4000 minutes మోస్ట్ ఇంపార్టెంట్ కదా. న్యూస్ పేపర్కి ఇస్తే మంచిగా ఇస్తాం కదా యాక్చువల్ మనం కదా. ఈనాడు పేపర్లో 4 years రాస్తున్న పేపర్స్ బిట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటే అరౌండ్ 4000 minutes వస్తాయి. అవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ తో కలిపి ఇచ్చిన బిట్లు అవన్నీ కూడా. క్లియర్. అదొకటి. రెండోది స్పేస్ టెక్నాలజీ. ఇక మూడోది అండి, ఇక్కడ చూడండి, స్పేస్ టెక్నాలజీ తర్వాత డిఫెన్స్. దానికంటే ముందు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉంటాయి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇదొక యూనిట్. ఇక ఫోర్త్ వన్ డిఫెన్స్ టెక్నాలజీ. అలాగే ఫిఫ్త్ వన్ ఐసిటి. ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. లాస్ట్ వన్ న్యూక్లియర్ టెక్నాలజీ. So first unit consists of 6 topics: policies, missions, space technology, emerging technologies, defense technologies, information communication technologies, and nuclear technology. Clear? ఇది సిలబస్ అండి. మరి దీనిలో మన సిలబస్ ప్రకారం ఓన్లీ 2 parts ఉంటాయి సార్. 2 parts ఉంటాయి. ఇదేంటంటే ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్. ఇండియాలో కోల్ ఎనర్జీ, క్రూడ్ ఆయిల్ ఎనర్జీ, సిఎన్జి, ఎల్ఎన్జి, పిఎన్జి, సోలార్, విండ్, జియోథర్మల్, బయోగ్యాస్, బయోడీజిల్, బయోమాస్, చూసా, రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అవన్నీ దీంట్లోకి వస్తాయి. అంటే ఏం లేదండి, ఇండియా ఈజ్ ఎ హైలీ పాపులేటెడ్ కంట్రీ. ఇటీవల వెస్ట్రన్ ఏషియాలో వార్ జరుగుతూ ఉంది. వార్ జరిగినప్పుడు ఎనర్జీ సెక్టార్ ఎంత కుదరలేదో మీకు తెలుసు. ఎల్పిజి గ్యాస్కు చాలా ఇబ్బంది పడ్డాము, క్రూడ్ ఆయిల్కి చాలా ఇబ్బంది పడ్డాం. అయితే ఇండియా లాంటి పెద్ద కంట్రీ ఎందుకు ఇబ్బంది పడలేదంటే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. స్ట్రాటజిక్ గా ముందే మన అవసరాలను గుర్తించి ఒకవేళ జియోగ్రాఫికల్ ఏమైనా ఇబ్బంది తలెత్తినా, లేకపోతే ఇండియాలో పొలిటికల్ ఏమైనా ఇబ్బంది తలెత్తినా భవిష్యత్తులో అవసరానికి ఇబ్బంది పడకుండా కొంత రిజర్వ్స్ ఉంటాయి మన దగ్గర. వైజాగ్, ఒడిశా,
కర్ణాటక, ఈ 3 ప్రాంతాల్లో నిలబడి ఉంటాయి మరి. అందుకే చెప్తుంటాం అంటే చూసారా, న్యూస్ చదువుతుంటాము, రాబోయే 40 days వరకు క్రూడాయిల్ ఇబ్బంది లేదు. అయినా సరే మన వాళ్ళు ఏం చేస్తుంటారు, పెట్రోల్ బంక్ వెళ్ళి ముందే పెడుతుంటారు అయిపోద్దేమో అని. చూస్తారు డాబులు మనం చెప్తా ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు, 45 days వరకు ఎటువంటి ఇబ్బంది లేదు, మన కొరత లేదు చెప్తాం. అప్పటికే మళ్ళీ మనకి ఇండియా వాళ్ళకు చాకచక్యం ఇండియా వాళ్ళ చాకచక్యం ఏంటంటే అందరితో మంచిగానే ఉంటారు మాక్సిమం. ఎప్పుడు ఎవరి అవసరం ఎలా తెలియదు కదా మాక్సిమం. అందుకని వెస్ట్ ఏషియాలతో బాగానే ఉంటారు, ఇరాన్ బాగానే ఉంటారు, అమెరికా వాళ్ళతో బాగానే ఉంటారు, రష్యాతో బాగానే ఉంటారు. సో మనకి ఇంకోటి ఏంటంటే క్రూడ్ ఆయిల్ వచ్చేటువంటి కంట్రీస్ లో జస్ట్ 18% మాత్రమే ఫ్రమ్ గల్ఫ్, రిమైనింగ్ అంతా రష్యా అదర్ కంట్రీస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మన పరిస్థితి లేదు కదా మనకి, అంతే కదా. సో నో నీడ్ టు వరీ. కాబట్టి కంప్లీట్ గా ఎవరైతే గల్ఫ్ మీద డిపెండ్ అయ్యారో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. సపోజ్ ఫిలిప్పైన్స్ వాళ్ళు క్రూడ్ ఆయిల్ ఎమర్జెన్సీని మొన్న ఇంప్లిమెంట్ చేశారు సార్. వాళ్ళ భయం వాళ్ళది, ఎందుకంటే కంప్లీట్ డిపెండ్స్ ఆన్ గల్ఫ్ కంట్రీస్. ఆ వే తెలిస్తే కదా, కెనాల్ హార్మోస్ స్ట్రైట్ తెలవాల్సింది. హార్మోస్ స్ట్రైట్ ఓపెన్ చేస్తే మనం వచ్చేది, అదే ఇరాన్ వచ్చి ఉంది. కాబట్టి హార్మోస్ స్ట్రైట్ కంప్లీట్ గా వాళ్ళ కమాండ్ లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఓపెన్ చేయకపోతే గల్ఫ్ నుంచి వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ షిప్స్ అనేవి వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. సో ఫిలిప్పైన్స్ ఫస్ట్ కంట్రీ అండి క్రూడ్ ఆయిల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేసిన కంట్రీ అండి. క్లియర్? సరే, ఇందులో 2 కంట్రీస్ ఉంటాయి, ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీస్, గవర్నమెంట్ పాలసీస్, ఇవన్నీ తిరిగి వస్తుంటాయి. ఇక సెకండ్కి వచ్చేప్పటికి రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్. క్లియర్? రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్, దెన్ ట్రెడిషనల్, కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్. కన్వెన్షనల్ అంటే ఏంటి? ఎప్పటి నుంచో వాడుకున్నటువంటి ఎనర్జీ రిసోర్సెస్, కోల్, పెట్రోలియం, గ్యాస్, సిఎన్జి అనొచ్చు కదా, నేచురల్ గ్యాస్. ఈ 3 కూడా ఫర్ లాంగ్ టైం వీ కెన్ యూజ్ ఇట్, వాడుతూ ఉన్నాం మనం. అలాంటి వాటిని కన్వెన్షనల్, సాంప్రదాయ, మొత్తం ఇంగ్లీష్ తెలియదు మీరు బోతా ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ అంటే కొంతమంది ఉంటారు ఆన్లైన్లో. సో అందుకని కన్వెన్షనల్ అంటే వీఆర్ యూజింగ్ ఫర్ లాంగ్ టైం, వాడుతున్నాం దీస్ ఎనర్జీ సోర్సెస్. ఒకప్పుడు మనకి ఎప్పుడు కోల్ ఎక్కువ వాడుతుంటాం, అవునా కాదు? కోల్, పెట్రోలియం అండ్ ఎస్పెషల్లీ సిఎన్జి గారు ఏమైనా కావచ్చు. ఈ నేచురల్ గ్యాస్ వాడుతున్నప్పుడు వాటి నుంచి కొన్ని పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతుంటాయి కదా, పొల్యూషన్, ఇట్ కాల్స్ పొల్యూషన్. అందుకని ఆల్టర్నేటివ్స్, రెన్యూబుల్స్ అంటే సోలార్, విండ్, జియోథర్మల్, బయోగ్యాస్, బయోమాస్, ఈ మధ్య హైడ్రోజన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రే హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్ ఉన్నాయి కదా, ఇవన్నీ దీంట్లో వస్తుంటాయి. నెక్స్ట్ వన్ ఇకోసిస్టమ్ బయోడైవర్సిటీ. ఇక్కడ చూడండి సార్, ఈ 3rd యూనిట్ సార్ వెరీ 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 కంప్లీట్ స్ట్రాటజిక్ అండి. ఎక్కువ స్టాటిక్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఇకోసిస్టమ్ biodiversity and wildlife protocols, conventions, ఇలా 3 parts ఉంటాయి. పొల్యూషన్స్, దీంట్లో పొల్యూషన్ టైప్స్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, soil pollution, etc. And especially transgenetics, nothing but genetic engineering. ఇదే ఉంటుంది, రైట్? సో అలాగే బయో రెమెడియేషన్, ఆర్గానిక్ ఫార్మింగ్, బయో రెమెడియేషన్, ఇవన్నీ 4 టాపిక్స్ వస్తాయి. అంటే మొత్తం ఈ యూనిట్ ని 4 parts చేసుకుంటాం సార్. అంటే పార్టిషన్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ప్రతి టాపిక్ పైన మనకి పార్టిషన్ చేసుకుంటే ఆ పార్టిషన్ టాపిక్ వరకు కూడా ఎన్ని బిట్స్ కావాలితే అన్ని బిట్స్ మన కమాండ్ వస్తుంది. అది టెక్నిక్స్ అది. ఇప్పుడు ఒక టాపిక్ పైన కంప్లీట్ కమాండ్ వచ్చిందంటే ఎప్పుడు వస్తుంది మనకి? ఆ టాపిక్ ని కంప్లీట్ చదవాలి, దాని సరౌండింగ్స్ ఎక్కడైనా వేరే బుక్స్ కలెక్ట్ చేయాలి. నేను చెప్పిన మ్యాక్సిమం కవర్ చేస్తాను, ఆల్ బుక్స్ కవర్ చేస్తాను. మ్యాక్సిమం మార్కెట్లో ఏదైతే ఇంగ్లీష్ మీడియం ఉందో, తెలుగు మీడియం ఉందో అన్ని బుక్స్ కవర్ చేసి నోట్ ఇస్తాను. డోంట్ వరీ. ఎందుకంటే నా కాన్సెప్ట్ ఏంటంటే మీరు వేరే బుక్స్ కూడా దిగు, మీరు అసలు అలా చేయాలి. ఎప్పుడు మీకు ఆ బుక్ కరెక్ట్ అవుతుంది? రేపు మీరు ఎవరైనా వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు వేరే ఎవరైనా ఎగ్జామ్ పెడితే
అందులో 100% మీకు కవర్ కావాలి ఏ ఎగ్జామ్ పెట్టినా, అప్పుడు దాని మై నోట్స్ ది బెస్ట్. అంతే కదండి. ఎప్పుడైనా సరే నేను ఇచ్చే నోట్స్ కానీ క్లాస్ కానీ కంప్లీట్ గా మీకు కవర్ అవుతుంది అంటే ఎప్పుడు నమ్ముతారు మీరు? ఇప్పుడు నేను చెప్పిన నమ్మడం మీరు యాక్చువల్గా వేరే ఎగ్జామ్ పెట్టినా అందులో 100% కవర్ అవ్వాలి. ఆయన డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ బిట్ అనేటువంటి ఒక ఇచ్చిన టాపిక్ ని ఒకసారి కాకుండా 100 టైమ్స్ చదివారు అనుకోండి, అది ఇండైరెక్ట్ గా బిట్టిస్తే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. రైట్? కాబట్టి అట్లా. ఇక లాస్ట్ వన్ చూద్దాం సార్. ఇక లాస్ట్ వన్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇది ఫస్ట్ టాపిక్ అండి. తర్వాత ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ గ్లోబల్ ఆర్ ఇండియన్ ఇనిషియేటివ్స్ అంటాం. వీటిని ఇనిషియేటివ్స్ అంటాం. ఫస్ట్ వన్. సెకండ్ వన్ సస్టైనబుల్ డెవలప్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఇవి 3 టాపిక్స్ అండి. క్లియర్? ఇందులో 4 టాపిక్స్, 3 టాపిక్స్ ఇవి. ఇదా అంటే ఏపీపీఎస్సీ వాడు రిలీజ్ చేసినటువంటి సిలబస్ ని ఈ విధంగా పార్టిషన్ చేశారు. టోటల్ హౌ మెనీ యూనిట్స్? 5 యూనిట్స్. ఫస్ట్ యూనిట్ పేరు ఏంటి? ఎస్ఎన్టీ. అందులో మళ్ళీ సబ్ యూనిట్స్ వచ్చినాయి 6. అందులో ఎనర్జీ మేనేజ్మెంట్ లో 2 టాపిక్స్, ఈకోసిస్టమ్ బయోడైవర్సిటీ లో మళ్ళీ 3 టాపిక్స్ ఉన్నాయి, పొల్యూషన్ ట్రాన్స్జెనిక్స్ లో 4 టాపిక్స్ ఉన్నాయి, అలాగే ఎన్వైరన్మెంట్ ఇష్యూస్ మరియు సిస్టమ్ డెవలప్మెంట్ అందులో 3 టాపిక్స్ ఉన్నాయి. ఇది మైక్రో సిలబస్, ఇంట్రొడక్షన్ మాత్రమే. ఇప్పుడు మరి ఎలా చదవాలి ఎగ్జామ్? సపోజ్ ఇప్పుడు ఇంకోటి ప్రిపరేషన్ వే కూడా ఇంపార్టెంట్ సార్. ఒకటి నెంబర్ ఆఫ్ బుక్స్ మీద డిపెండ్ అవ్వద్దండి. క్లాస్ రూమ్ లో మీకు బెస్ట్ ఫ్యాకల్టీ మీకు అనిపిస్తే ఆ నోట్స్ జిరఫ్. ఇంకోటి అప్ టు ఎగ్జామ్ వరకు ఆ ఫ్యాకల్టీ టచ్లో ఉండండి. మీరు ఇక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటాను. ఎగ్జామ్ వరకు కూడా ఏ డౌట్స్ ఐ కెన్ క్లారిఫై దమ్, డోంట్ వరీ. ఈవెన్ అప్డేట్స్ క్లియర్, అది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీరు నమ్మాల్సింది ఏంటి? ఆ సిలబస్ షీట్ తీసుకోవాలి. ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ఫస్ట్ మీరు చేయాల్సిన పని సిలబస్ షీట్. సిలబస్ షీట్ ని డీటెయిల్డ్ గా ఎక్స్క్లూజివ్ ప్రతి లైన్ అండర్లైన్ చేసి చదవాలి. ప్రతి లైన్ చదవాల్సి ఉంటుంది. అంటే బిట్వీన్ ద లైన్స్ అంటే ఆ మీనింగ్ అనమాట, కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఎంతవరకు రేంజ్ లో ఉంటుంది మొత్తం స్టడీ చేస్తాం మనం ఫస్ట్. ఇక్కడ క్లాస్ చెప్పేటప్పుడు ఇలా ఒక సిలబస్ ని పార్టిషన్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ పార్టిషన్ చేస్తాం. క్లియరా? ఇంకోటి ఏంటంటే స్టాటిక్ టు అప్డేట్స్. ప్రిపరేషన్ లో టెక్నిక్స్ అండి. ఒకటి మనకి క్లాస్ రూమ్ నోట్స్ అండి, చాలా ఇంపార్టెంట్ సార్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక రెండోది ప్రిపరేషన్ వే, స్టాటిక్ పార్ట్ నుంచి డైనమిక్ పార్ట్, అప్డేట్ పార్ట్ ఇలా చదవాల్సి ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తారంటే లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టినప్పుడు, మొన్న 75 మార్క్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఈ పార్ట్ మొత్తం ఒక్క బిట్టువల ఒక్క బిట్టువల రాలా. మరి 3rd, 4th, 5 75 మార్క్స్, మోర్ దెన్ 70 మార్క్స్ ఈ టాపిక్స్ వచ్చినాయి. 3, 4, 5 ఈ దీంట్లో 2-3 మార్క్స్ వచ్చినాయి అంతే. అసలు 1 మార్క్ కూడా లేదండి, కంప్లీట్ ఇవ్వాల. ఒకవేళ ఇచ్చిన మనం చదువుతాం, నో ఇష్యూ. కానీ నేను చెప్పేది ఏంటంటే స్టాటిక్ పార్ట్ కదా ఇది మోస్ట్లీ. పైగా చిన్నప్పటి నుంచి కొద్దిగా అవగాహన ఉన్న టాపిక్ మనకి. వీ కెన్ అండర్స్టాండ్ దిస్ క్లియర్. కాబట్టి 3rd కానీ 4 కానీ 5 కానీ ఇవి మనకి ఖచ్చితంగా అవగాహన టాపిక్స్ అండి. కాబట్టి వీటిని బలంగా కొట్టాలండి. ఒక్క మార్క్ కూడా బయటకు పోకుండా స్టాటిక్ పార్ట్ కాబట్టి కొట్టాలి. మరి ఇందులో అప్డేట్ పార్ట్ ఉందా? డౌట్ వస్తుంది. ఉంటాయి, కానీ లెస్ when కంపేర్ విత్ ఫస్ట్ యూనిట్ కానీ సెకండ్ కంపేర్ చేసుకుంటే మిగతా వాటి తక్కువ ఉంటాయి. లేవని చెప్పట్లేదు, 100% వీటిలో ఉంటాయి, కానీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా బై హార్ట్ చేస్తుంది ఏంటంటే ఈ 3rd, 4th, 5 అండి 100% మార్క్స్ వస్తాయి. రైట్. కాబట్టి ఫస్ట్ మనం దీన్ని చూద్దాం సార్. ఇప్పుడు మనం 3rd, 4th, 5 చూద్దాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్, స్టాటిక్ పార్ట్, అప్డేట్. నెక్స్ట్ ఇంకోటి క్లాస్ నోట్స్ ఎప్పుడైతే మనం చదువుతామో క్లియర్, కవర్ ఆల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 4th వన్ ప్రాక్టీస్ సెషన్. ఒక టాపిక్ ఎప్పుడైతే మనకు కంప్లీట్ కమాండ్ వస్తుందో అప్పుడే ఎగ్జామ్ పేపర్ రాయాల్సి గుర్తుపెట్టుకోండి. వితౌట్ రీడింగ్, వితౌట్ కంప్లీషన్ క్లాస్ నోట్స్ వి కాంట్ అటెండ్.
అటెంప్ట్ ఎగ్జామ్. ఎప్పుడు కూడా మన టాపిక్ రాకుండా ఎగ్జామ్ అటెండ్ చేయొద్దు. ఎందుకంటే ఒకవేళ ఆ బిట్ మిస్టేక్ చేస్తే నీకు తక్కువ మార్క్స్ వస్తే నీకు లోపల నెగిటివ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది మళ్ళీ. అంతే కదా సార్. జనరల్ గా ఖచ్చితంగా టాపిక్ మీద కమాండ్ వచ్చి ఉంటే ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా బిట్స్ అని మీకు అన్ని పాస్ ఉంటాయి. ఇంకోటి ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్ తగ్గ ఒక్క ఆన్సరే కాకుండా మిగతా 3 ఆన్సర్లు కూడా క్వశ్చన్ ప్రిపేర్ చేయాలి మీరే. అంతే కదా. ఇప్పుడు A to Z కీన్ అబ్జర్వేషన్ అదేనండి. ఒక క్వశ్చన్స్ కి ఒక 4 ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఆ 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ కనుక అర్థమైపోతుంది కదా. కానీ మిగతా ఆప్షన్ పరిస్థితి ఏంటి? అవి కూడా మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేయగలిగితే ఆ ఆన్సర్ కూడా, లేకపోతే ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీకు రేపు ఎగ్జామ్ లో ఎలా ఇచ్చినా సరే యూఆర్ ద టాప్ ఆఫ్ ది బ్యాచ్. చూడండి, అంటే ఈచ్ అండ్ ఎవరి కమాండ్ ఉంటుంది. అది నా కాన్సెప్ట్. సరే, ఇంకోటి ప్రాక్టీస్ సెషన్. ఆ తర్వాత ఇవి న్యూస్ పేపర్ మనం ఎక్కువగా చూడాల్సి ఉంటుందండి కంపల్సరీగా. న్యూస్ పేపర్ కానీ అండ్ మన శరత్ చంద్రవాడు ఇచ్చినటువంటి ఏమైనా మ్యాగజైన్స్ కానీ వెబ్సైట్లు కానీ, అఫీషియల్ వెబ్సైట్స్ ఎస్పెషల్ ఇది ఇంపార్టెంట్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, కంపల్సరీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే దీన్ని ఫాలో కావాల్సిందే. అఫీషియల్ వెబ్సైట్ చూడాల్సిందే. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కదా. రైట్ సార్. సరే, మరి ఇప్పుడు మనం ఈ టాపిక్ వెళ్దాం సార్, 1 by 1 దీన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈజీ చెప్తున్నా. అందులో ఏమున్నాయి సార్? ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ 3 parts ఉన్నాయిగా. ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ, వైల్డ్ లైఫ్, ప్రోటోకాల్స్ అండ్ కన్వెన్షన్స్, ఆర్గనైజేషన్ చాలా ఉంటాయి. సపోజ్ ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, ఇది టాపిక్ నేమ్ అండి. ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ టాపిక్ లో మనం 3 parts చేసాం కదండి. ఫస్ట్ వన్ ఎకోసిస్టమ్ అనేటువంటి ఒక టాపిక్ తీసుకున్నాం. వాట్ ఈజ్ ఎకోసిస్టమ్? వాట్ ఈజ్ ఎకాలజీ, ఎకోసిస్టమ్? మీరు ఎకాలజీ అనే పదం వినే ఉంటారు కదా. ఎకాలజీ, ఎన్వైరన్మెంట్. ఎకాలజీ స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అంటాం. రైట్, స్టడీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఆర్ the interrelation between living beings and surroundings is called as ecology. Simply nothing but nature. Ecology. Ecology, functional unit of ecology, ecosystem. ఇప్పుడు మన బయటకు వెళ్తే నేచర్ ఉంటుంది, అలా వెళితే ఒక పెద్ద ట్యాంక్ ఉంటుంది, చెరువు ఉంటుంది, ఇంకా వెళితే ఫారెస్ట్ ఉంటుంది, గ్రాస్ ల్యాండ్ ఉంటుంది, డెజర్ట్ ఉంటుంది. ఎకోసిస్టమ్ అంటే అసలు వాట్ ఈజ్ ఎకోసిస్టమ్ అంటే ఏం లేదు. Any ecosystem contains 2 factors, abiotic and biotic factors. For example, you visit a lake వెళ్ళు, వాటర్ ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది, లైట్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, right? Abiotic, non-living factors. But inside the lake, there is a fish, there is a frog, there is snail, creatures. Hydrilla plant is there. So inside the lake there is a living factors, non-living factors, biotic, abiotic components. Once all biotic components are dead, chanipoyedar devatayi, they are all inside the soil. Detritus, debris అయిపోతాయి అవన్నీ కూడా. చనిపోయిన తర్వాత కుళ్ళిపోయి అవన్నీ కూడా నేలలో కలిసిపోతాయి. అందులో న్యూట్రియంట్స్ నెక్స్ట్ జనరేషన్ యూజ్ అవుతాయి. అంటే ఏం లేదు, ఏ బయోటిక్ కాంపోనెంట్స్ మ్యూచువల్ బెనిఫిట్ పొందుతుంటాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ బిట్వీన్ ఏ బయోటిక్ కాంపోనెంట్స్ ఇన్ ఏ పర్టికులర్ రీజియన్ ఇస్ కాల్డ్ as ecosystem. క్లియరా? ఒక లేక్ లో ఏ బయోటిక్ కి బయోటిక్ కాంపోనెంట్స్ మధ్య జరిగే ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్, దాన్నే ఎకోసిస్టమ్ అంటాం. క్లియర్? రైట్. కట్ చేస్తే చూడండి, ఎకోసిస్టమ్. సరే, దీనిలో మిగతా చెప్పాం, సిలబస్ ని 6 టాప్ చేసాం కదా సార్. మళ్ళీ దీన్ని మన నోట్స్ లో మనం ఏం చదువుకుంటున్నాం అనేటువంటిది ఇక్కడ రాసుకుంటాం. మనం ఫస్ట్ పేజ్ లో ఒక సైడ్ బాక్స్ రాసుకుంటాం సార్. ఎకోసిస్టమ్ లో ఇంట్రో, వాట్ ఈజ్ ఎకోసిస్టమ్ ఇంట్రో, అండ్ బ్రాంచెస్ కూడా ఉంటాయి, ఎకాలజీ బ్రాంచ్ ఉంటాయి.
రెండవది ఇకోసిస్టమ్ టైప్స్. ఇకోసిస్టమ్ కాంపోనెంట్స్. ఇకోసిస్టమ్ డైనమిక్స్. ఎంటైర్ టాపిక్ ని పార్టిషన్ చేసుకుంటాం సార్. ఇది మా బ్రెయిన్ ఉంచుకోవాల్సిన, మనం నోట్స్ లో బ్రెయిన్ ఉంచాల్సిందే. మనం రేపు ఎప్పుడైనా క్లాస్ లో బుక్స్ అలా క్లోజ్ చేసేసి ఇలా ఉన్నప్పుడు ఇకోసిస్టమ్ టైప్స్, ఇకోసిస్టమ్ కాంపోనెంట్స్, ఇకోసిస్టమ్ డైనమిక్స్ అది గుర్తుపెట్టుకోవాల్సి. బ్రెయిన్ లో ఉంటే 100% క్వశ్చన్ చూడగానే ఆన్సర్ స్ట్రైక్ అయిపోతుంది. చాలా మంది రివిజన్ అంటారు, బట్ బెస్ట్ మెథడ్ రీకాల్. రివిజన్ ఏంటంటే నువ్వు చూసి ఆన్సర్ టిక్కి పెట్టడం, రైట్? బట్ రీకాల్లో క్వశ్చన్ చదవ ఆన్సర్ స్ట్రైక్ అవ్వడం ఎఫెక్టివ్ మెథడ్ సార్. ఇప్పుడు హార్డ్ అవుతుంది కానీ ఎఫెక్టివ్. నీకు టోటల్ ఎంటైర్ చాప్టర్ మొత్తం బ్రెయిన్ లో ఉంటే నువ్వు ఆన్సర్ చూసి టిక్ పెట్టడం పని లేదు నీకు, అంతే కదా సార్? క్వశ్చన్ మార్క్ చూడగానే క్వశ్చన్ చదవగానే టక్కునే ఆన్సర్ గుర్తొస్తుంది ఫస్ట్. అది రీకాల్ మెథడ్. అదే రివిజన్ మెథడ్ అంటే ఏంటండి? క్వశ్చన్ మొత్తం చూడాలి, కింద ఆప్షన్ చూడాలి, అప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. ఇట్ టేక్ సమ్ టైం. బట్ రీకాల్ మెథడ్ అలా కాదండి. వన్స్ ఈ క్వశ్చన్ చదవగానే ఆన్సర్ స్ట్రైక్ అయిపోతుంది. డైరెక్ట్ ఆన్సర్ సెర్చ్ చేస్తుంటే ఎక్కడ ఉంది అది క్లియరా? దట్స్ రీకాల్. ఎనివే సార్, ఇంట్రో సార్. ఇకోసిస్టమ్ అంటే ఏంటి? ఇకోసిస్టమ్ టైప్స్ అంటే ఏంటి? ఇకోసిస్టమ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? డైనమిక్స్. క్లియర్? ఇంట్రో చెప్పాను. వాట్ ఈజ్ ఇకోసిస్టమ్? వాట్ ఈజ్ ఇకాలజీ? ఇకాలజీ అంటే చెప్పాము సార్, స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇకాలజీ. Study of living beings and surroundings ecology, or interrelation between living beings and surroundings ecology. All right. Ecology lo aticology, synicology two branches ఉంటాయి మళ్ళీ. Aticology, synicology. What is aticology? Sir, aticology అంటే one species and its surroundings. ఫారెస్ట్ కి వెళ్తే డీర్, జింక జాతులు ఉంటాయి, తన చుట్టూ ఉన్న స్పీషీస్ ఎలా ఉంటాయి, మిగతా వాటితో ఎలా ఉంటుంది. ఎస్పెషల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ స్పీషీస్ అండ్ సరౌండింగ్స్. దట్స్ కాల్డ్ విటికాలజీ. సింగిల్ స్పీషీస్. సినికాలజీ నథింగ్ బట్ కమ్యూనిటీ ఇకాలజీ. ఫారెస్ట్కి వెళ్తే టైగర్ ఉంటుంది, లయన్ ఉంటుంది, చీతా అన్నీ ఉంటాయి. ఆల్ లివింగ్ బీయింగ్స్, ఆల్ స్పీషీస్ అండ్ సరౌండింగ్స్ ఇస్ కాల్డ్ సినికాలజీ. క్లియర్? అలా కూడా చెప్పొచ్చండి. రైట్ సార్, అది ఇంట్రొడక్షన్. మరి టైప్స్ అండి. సి, సో బిగ్గెస్ట్ డిజర్ట్ ఇన్ ఇండియా సార్. లాస్ట్ టైం మనకు సునీత విలియమ్స్ విన్నారా? విచ్ విల్ మోర్ వేర్ ద వెంట్. స్పేస్. ఎక్కడికి వెళ్ళారు స్పేస్ లో? ఐఎస్ఎస్ విన్నారా? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వినే ఉంటారు. ఐఎస్ఎస్. ఇప్పుడు ఇది ఎర్త్ అనుకున్నట్లయితే, ఇది ఎర్త్. ఇక్కడ నుంచి 400 నుంచి 450 కిలోమీటర్స్ హైట్ లో ఇది అవుటర్ స్పేస్ అనమాట. ఇది ఐఎస్ఎస్, ఒక శాటిలైట్ అండి. ఎర్త్ చుట్టూ మూన్ ఎలా తిరుగుతుందో, సి ఎలా మూన్ తిరుగుతుంది కదా సార్. సపోజ్ అఫ్ కోర్స్ మూన్ హైట్ అనుకోండి అరౌండ్ 4 lakhs కిలోమీటర్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది మూన్ అనుకున్నట్లయితే అరౌండ్ 4 lakhs కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. ఇది యాక్చువల్లీ ఇలా ఆర్టిమిస్ మిషన్ వెళ్ళింది కదా, ఆర్టిమిస్ 2 మూన్ పైకి వెళ్ళారు కదా, బట్ నాట్ ల్యాండింగ్, ఫ్లై బై. చుట్టూ తిరుగుతుంటే దాన్ని ఫోటో తీస్తారు అంతవరకు. ఇది 400 to 450. ఇది ఐఎస్ఎస్ అంటాం సార్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అక్కడికి వెళ్ళి ఉన్నారు వాళ్ళు. ఇది 16 times ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుందండి పర్ డే. 90 minutes కి 1.5 hour కి ఎర్త్ చుట్టూ రౌండ్ వేసింది తోటి. అలాంటి 24 hours కదా, అంటే 16 times రౌండ్ వేసింది. ఐఎస్ఎస్ ఎర్త్ చుట్టూ మూన్ ఎలా తిరుగుతుందో ఐఎస్ఎస్ కూడా అలాగే తిరుగుతుంది. ఇంటర్నేషనల్ స్పేస్ శాటిలైట్ స్పేస్ స్టేషన్ ఉంటుంది. అది ఎర్త్కి న్యాచురల్ శాటిలైట్ ఏంటి? మూన్ కదా. ఇవి ఆర్టిఫిషియల్. న్యాచురల్ తేడా ఏంటంటే, న్యాచురల్ శాటిలైట్ అంటే అవి తిరుగుతాయి,
ఆర్టిఫిషియల్ మనం తిప్పుతాం అంతే, మనం కంట్రోల్ చేస్తాం అంతే కదా. సరే సార్, ఈకో సిస్టమ్ టైప్స్ చూద్దాం ఒక్క మాట. అంటే చెప్తున్నా మీకు నోట్స్ ఎలా ఇవ్వాలి, ఎలా ఎగ్జామ్. చాలా మందికి ఏంటంటే క్లాస్ అయిపోయినా మా దగ్గర బుక్స్ ఉండదు, ధైర్యం కదా సార్, ప్రతి పాయింట్ కవర్ అవుతుంది కదా. న్యాచురల్, ఆర్టిఫిషియల్. న్యాచురల్, ఆర్టిఫిషియల్. న్యాచురల్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. టెరెస్ట్రియల్, ల్యాండ్ పైన ఉండేవి, అలాగే ఆక్వాటిక్, వాటర్ లో ఉండేవి. టెరెస్ట్రియల్ లో మళ్ళీ మనకి ఏముంటాయి సార్? పచ్చని మైదానం ఉండవా, గ్రాస్ ల్యాండ్, ఎకోసిస్టమ్. డిజర్ట్ ఎకోసిస్టమ్, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ కదా. ఆక్వాటిక్ లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి మనకి. ఫ్రెష్ వాటర్, సాల్ట్ వాటర్, మ్యాంగ్రోవ్స్. మ్యాంగ్రోవ్స్ విన్నారా సార్? ఎస్ ఎస్, బిగ్గెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్, సుందర్బన్స్. మ్యాంగ్రోవ్స్ అండి. ఒడిశాలో బిత్తరకనిక, ఆంధ్రాలో కేజీ డెల్టా, కోరంగాయ్, తమిళనాడులో పిచ్చావరం, పాయింట్ కాలిమర్, కేరళ వెంబనాడ్, కర్ణాటక కార్బార్, కుండాపూర్, గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ కాంబే, ఇవన్నీ మ్యాంగ్రోవ్స్ సార్. సరే, ఫ్రెష్ వాటర్ లో మళ్ళీ 2 ఉంటాయి సార్. లెంటిక్, లోటిక్ ఎకోసిస్టమ్. సాల్ట్ వాటర్ అంటే మెరైన్, మొత్తం కంప్లీట్ సీ అండ్ ఓషన్ ఆర్ సీ అండ్ ఓషన్. క్లియర్? రైట్. అంటే ఇలా మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే ఫ్లో చార్ట్స్, స్కెమాటిక్ అలా ఈజీ అయిపోతుంది. ఈకో సిస్టమ్ కాంపోనెంట్, దానికి ఫ్లో చార్ట్ ఉంటుంది మళ్ళీ. బయోటిక్, ఏబయోటిక్, ప్రొడ్యూసర్, కన్జ్యూమర్, డికంపోజర్స్. కన్జ్యూమర్ లో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, టెర్మినల్, ఎపికల్ అలా చెప్పొచ్చు. ఎకలాజికల్ పిరమిడ్స్, నెంబర్ పిరమిడ్, బయోమాస్ పిరమిడ్, ఎనర్జీ పిరమిడ్, లేబుల్స్, ఇమేజెస్. పీపీటీ పెట్టి మనం ప్రింట్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. క్లాస్ బోర్ కొట్టుకుంటే అప్పుడు ఎంటరింగ్ కూడా చేస్తాం, బాగానే ఉంటుంది, టైం పడుతుంది అంతే కొద్దిగా, కంప్లీట్గా ఆ యొక్క గ్యారంటీ. రెండోది కూడా ఏంటంటే మరి ఆర్టిఫిషియల్ ఏంటి సార్? ఇదిగోండి, ఇది ఆర్టిఫిషియల్. ఎందుకు చెప్పాము మనం? స్పేస్ ల్యాబ్ కూడా ఆర్టిఫిషియలే, ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమే. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ ప్లాంట్స్, పంట పొలాలు కూడా ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. ల్యాబొరేటరీ కూడా ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్, ఆర్టిఫిషియల్. క్రాప్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్స్. సో అట్లా మనం చెప్పొచ్చండి. ఓకే సార్, బయోడైవర్సిటీ. మరి అందులో ఎకో సిస్టమ్ లో మనం ఏం చెప్పుకున్నాం సార్? సి టైప్స్ చెప్పాం, కాంపోనెంట్స్, డైనమిక్స్. డైనమిక్స్ ఏముంటాయి సార్? ఫుడ్ చైన్ విన్నారా? ఫుడ్ వెబ్, పాపులేషన్ ఇంటరాక్షన్స్ అంటే సింబయాటిజం, కమెన్సలిజం, అమెన్సలిజం ఇలా ఉంటాయి. ఇకలాజికల్ పిరమిడ్, బయో జియో కెమికల్ సైకిల్స్ వినే ఉంటారు. ఇకలాజికల్ సక్సెషన్, ప్రుడేషన్, ఇన్వాజన్, కాంపిటీషన్, కోయాక్షన్, క్లైమాక్స్ స్టేజ్ వినే ఉంటారు ఇవన్నీ కూడా. క్లియర్? ఫుడ్ చైన్ విన్నారా? మా స్కూల్ లెవెల్ ఉంటుంది, గ్రాసు, గ్రాస్ ఓపరు, డోర్ క్లోజ్. ఎస్, వినే ఉంటారు మీరు. గ్రాస్, గ్రాస్ ఓపర్, ఫ్రాగ్, ఈగల్, స్నేక్, ఈగల్ కదా, పంగూస్, పీస్ట్. ఫుడ్ చైన్ ఎలా ఉండాలి లేదండి, ఎలా ఉండొచ్చు ఫుడ్ చైన్. పుష్ప చూసారా? అందులో ఫుడ్ చైన్ చూసారా?
ఒక సాంగ్ ఉంది, గమనించారా? కరెక్టే. వెలుతురు తిన్న ఆకు, ఆకును తిన్న మేక, మేకను తిన్న పులి, ఇది కదరా? కాదా? అది ఫుడ్ చైనే సార్ అది. సన్లైట్ ఇస్ టేకెన్ బై లీఫ్, లీఫ్ ఇస్ టేకెన్ బై goat as a food, goat is taken by tiger as a food. ఫుడ్ చైన్ రావట్లా? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫుడ్ from one trophic level to next level is called food chain. Only 10% of energy is transferred. It's called Lindeman's rule. 10% rule అంటారు దీన్ని. 10% rule. వినే ఉంటారు అలా. సో ఇలా ఇవన్నీ డైనమిక్స్ లో ఫుడ్ చైన్, ఫుడ్ ఇవన్నీ వస్తాయి సార్. మరి యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూడండి సెకండ్ టాపిక్, బయోడైవర్సిటీ. బయో లివింగ్ బీయింగ్స్, డైవర్సిటీ రకరకాల లివింగ్ బీయింగ్స్ ఉంటాయి. ఫారెస్ట్కి వెళ్తే రకరకాల యానిమల్స్ చూడరా. బిగ్గెస్ట్ యానిమల్ ఆన్ ద ల్యాండ్ ఎలిఫెంట్, బట్ ఆఫ్రికన్ ఎలిఫెంట్, ఎందుకంటే మనకంటే వాళ్ళది పెద్దది ఆఫ్రికన్ ఎలిఫెంట్. తర్వాత బిగ్గెస్ట్ యానిమల్ ఇన్ ద వరల్డ్, కరెక్ట్ వాస్తవం, మీరు ఆన్లైన్లో చూస్తారు కూడా ఇవన్నీ ఉంటాయి. బిగ్గెస్ట్ యానిమల్ ఇన్ ద వరల్డ్ బ్లూ వేల్, అది యానిమల్ కాదా? కాదా? పాంగోలిన్ హంటింగ్ చేయరా? చింపాంజీ, రెడ్ పాండా యానిమల్స్ కాదా? పుష్పాలు ఉండే చెట్టు ఏందో? ట్రీ. ఎర్రచంద్రం, రెడ్ శాండర్స్, దేనికి వాడతారు అవి? ఫర్నిచర్. ఫర్నిచర్ కాదు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఫర్నిచర్ అంత ఎక్స్పర్ట్ అవసరం లేదు, అంత కాస్ట్ అవసరం లేదు కదా ఫర్నిచర్కి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. అందుకే కదా చెన్నై వెళ్తుంది, చెన్నై వెళ్ళడం, మంగళ సీన్, అనసూయ బాగుంటుంది సినిమా. సో అట్లా జపాన్ కూడా చేయరా? జపాన్ లో వెడ్డింగ్ గిఫ్ట్ ఇస్తుంటారు, వైలెన్స్, గిటార్లు వాడుతుంటారు, పియానో. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కి తయారు చేస్తారు దాన్ని. బయోడైవర్సిటీ వాల్యూస్. బయోడైవర్సిటీ వాల్యూస్ అంటే అవే అడ్వాంటేజ్ ఆఫ్ ప్లాంట్స్ అండి. మెడిసిన్ ప్లాంట్స్ రాలే మనకి. మన చిన్నప్పటి నుంచి ఒక బిట్ వస్తూ ఉంటుంది. మలేరియాకి డ్రగ్ వాడుతుంటారు, వాడరా? క్వినైన్. కదా, మలేరియాకి వాడే మందు క్వినైన్. ఆ ప్లాంట్ నేమ్ ఏంటి? సింకోనా పిషనాలిస్. బాటిల్ తీస్తారు. రెసర్పిన్, సర్పగంధ. వాల్యూస్ అంటే బయోడైవర్సిటీ వాల్యూస్. అడ్వాంటేజ్ ఆఫ్ ప్లాంట్స్, అడ్వాంటేజ్ ఆఫ్ యానిమల్స్. కొన్ని యానిమల్స్ హంటింగ్ చేస్తారు, వేటాడుతుంటారు. విన్నారా? గేదెలు వేటాడుతారు ఎందుకు? టస్క్స్, దంతాలు. పులి వేటాడుతారు ఎందుకు? స్కిన్ అండ్ నెయిల్స్ కూడా రెండు. సీ కౌ విన్నారా? సముద్రపు ఆవు, డ్యూగాంగ్ తింటుంటారు. మాంసం అండి. హైలీ హంటింగ్ యానిమల్, పోచింగ్ అంట, విపరీతమైన వేట. సీ కౌ, సముద్రపు ఆవు అంటుందని. డ్యూగాంగ్ మెరైన్ లో ఉంటుంది, సముద్రంలో. ఇండియాలో ఉండే వన్ అండ్ ఓన్లీ మెరైన్ నేషనల్ పార్క్ ఏంటండి? వన్ అండ్ ఓన్లీ మెరైన్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా, మెరైన్ నేషనల్ పార్క్. అది వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఐఎమ్ ఆస్కింగ్ పార్క్. Of course, Koringa Wildlife Sanctuary. మెరైన్ అంటే కూడా అంచులో ఉండాలి. అంచులో అంటే గుజరాత్ కాదా? సో గుజరాత్ లో ఉన్నటువంటి చెప్పుకోవచ్చు. ఎలా ఉంటుంది సార్? ఎలా ఉండదా? ఇది గల్ఫ్ అంటాం. ఇది ఇక్కడ ఇదంతా కూడా నేషనల్ పార్క్. దీని పేరు గల్ఫ్ ఆఫ్ కచ్ అని చెప్పరా? ఇండియాలో టాప్ మోస్ట్ లేదా కంప్లీట్ వెస్ట్ పార్ట్ ఏంటండి? కచ్ కదా? కచ్చే కదా? కాబట్టి దీన్ని కచ్ నేషనల్ పార్క్ అంటామండి. కచ్ నేషనల్ పార్క్ అంటాం. ఇందులో మనం ప్రొటెక్ట్ చేస్తున్న యానిమల్ పేరు సీ కౌ. మనం కాపాడుతున్నటువంటి యానిమల్ పేరు సీ కౌ. దీని పేరు ఏంటంటే జుగాంగ్. జుగాంగ్. బయోడైవర్సిటీ. సార్ బయోడైవర్సిటీ అంటే ఎస్పెషల్లీ నేషనల్ పార్క్స్ ఉంటాయి మనకి తెలుసు కదా. మ్యాప్ పాయింట్ వేసుకుంటే ఒక్కొక్క ఉంటుందండి. గుజరాత్ లో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ 2 టైప్స్ అండి. ఇన్ సీటు కన్జర్వేషన్, ఎక్స్ సీటు కన్జర్వేషన్ వినే ఉంటారు. ఇన్ సీటు అంటే ఏంటండి? ఆన్ సైట్. అవి ఎక్కడ పుడతాయో అక్కడే మరి కాపాడాలి. వీఆర్ ప్రొటెక్టింగ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ నేచురల్ ఏరియాస్ వేర్ దే ఆర్ బోర్న్, వేర్ దే ఆర్ గ్రోయింగ్. ఎక్కడ పుడతాయో ఎక్కడ పెరుగుతాయో అక్కడే వాటిని కాపాడాలి. దట్ ఈస్ కాల్డ్ ఇన్ సీటు కన్జర్వేషన్. ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్స్, biosphere reserves, wildlife sanctuaries, community reserves, conservative reserves.
మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, ఎంపీఎస్, ఇవన్నీ కూడా న్యాచురల్. ఆర్టిఫిషియల్. ఎక్సీటివ్ కన్జర్వేషన్ అంటే ఏంటండి? ఒక్కొక్కసారి తిరుపతి వెళితే పాపను ఎత్తుకెళ్ళిన పులి అని పేపర్ వీరా ఎత్తుంటుంది కదా సార్, పేపర్ వేసారు కదా. ఎందుకని? పులులు ఫ్రీగా తిరుగుతున్నాయి. ఎక్కడ? ఈ నేషనల్ పార్క్లో. నేషనల్ పార్క్ ఫ్రీగా ఉంటాయి. ఆ మధ్య తిరుపతి వెళ్తే ఒక ఫ్యామిలీతో ఒక పాపను తీసుకెళ్ళిపోయారు, చిన్న పాపని. ఎందుకని? ఫ్రీగా తిరుగుతాయి, మన కంట్రోల్ చేయలేమండి. బట్ జూ పార్క్ మనం కట్టింది అది. ఉస్మానియా క్యాంపస్కి వెళ్తే, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తే బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి, మనం కట్టినవే గార్డెన్స్, బొటానికల్ గార్డెన్స్, జూ పార్క్, క్రయో ప్రిజర్వేషన్ సెంటర్స్, జీన్ బ్యాంక్, స్పెర్మ్ బ్యాంక్, ఇవన్నీ ఏంటి సార్? మ్యాన్ మేడ్, ఆంథ్రోపోజెనిక్, మనం కట్టినవి కాదా. ఒక్కోసారి జూ నుంచి చెప్తున్నాం, అడవుల నుంచి పుల్లు బయటకు వచ్చేస్తుంటాయి, వస్తుంటాయా సార్? నైలాంలో సంచరిస్తున్న చీత పేపర్ లేరా? ఆ చీతాన్ని పట్టుకుని జూ రెస్క్యూ వాళ్ళు జూ సిబ్బంది వచ్చి పట్టుకుని జూలో పెడతారు. ఆ జూ మనం కట్టింది కదా. దట్ ఈస్ కాల్డ్ ఎక్సీటివ్ కన్జర్వేషన్. అంటే అది కూడా పెట్టేస్తారు మనకి. అంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ లో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మొదటిది ఏంటది? ఇన్ సిటు కన్జర్వేషన్, అలాగే ఎక్సీటివ్ కన్జర్వేషన్. ఇన్ సిటు అంటే ఆన్ సైట్, అవి ఎక్కడ పుడతాయో అక్కడ పెరుగుతాయి, అక్కడే కాపాడాలి వాటిని. ఎక్సీటివ్ అంటే ఏంటంటే ఆఫ్ సైట్, అవి న్యాచురల్ గా పుట్టిన ప్లేస్ల కంటే బయటకు వచ్చేస్తుంటాయి, జూ పార్క్ లో పెడుతున్నాము. సింపుల్ గా చెప్పాలంటే న్యాచురల్ సార్, అవి ఎక్కడ పుడతాయో ఎక్కడ పెరుగుతాయో వాటి సహజ ఆవాసాలు. ఎగ్జాంపుల్ ఏంటి సార్? ఎస్ సార్, నేషనల్ పార్క్, బయోస్పియర్ రిజర్వ్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, కమ్యూనిటీ రిజర్వ్స్, కన్జర్వేటివ్ రిజర్వ్స్, మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, సాక్రెడ్ గ్రూవ్స్, ఇవన్నీ కూడా. whereas ఎక్సీటివ్ కన్జర్వేషన్ ఇవి ఆర్టిఫిషియల్, మ్యాన్ మేడ్ ఎన్వైరన్మెంట్, ఆంథ్రోపోజెనిక్ ఎన్వైరన్మెంట్, మనం కడతాం. ఇవి జూ పార్క్ అండి, మనం కట్టమా? చుట్టూ ఫెన్సింగ్ వేస్తాం, లోపల కేజ్ పెడతాం, ఫుడ్ అందిస్తాం, మెడికేషన్ ఇస్తాం. బొటానికల్ గార్డెన్స్, జూ పార్క్, క్రయో ప్రిజర్వేషన్ సెంటర్స్, టిష్యూ కల్చర్, జీన్ బ్యాంక్, స్పెర్మ్ బ్యాంక్. చూసారా? ఇట్లా చెప్పచ్చు మన ఈజీగా. సో ఇవన్నీ కూడా మనం తయారు చేస్తాం సార్. క్రయో ప్రిజర్వేషన్ పెరుగుతున్నారా? క్రయో ప్రిజర్వేషన్, క్రయో అంటే మైనస్ టెంపరేచర్స్. క్రయోజెనిక్ ఇంజన్, GSLV రాకెట్ 3, LVM 3, GSLV లాంచ్ వెహికల్ మోడ్, GSLV Mark 3 అనేటువంటి బాహుబలి రాకెట్లు ఉన్నారా? క్రయోజెనిక్ ఇంజన్ వాడతారు. క్రయోజెనిక్ యాక్చువల్గా ఫస్ట్ సెకండ్ జనరేషన్ రాకెట్లో వాడేటువంటి సాలిడ్ ప్రొపలెంట్స్ అవి, ఘనరూప ఇంధనం, సాలిడ్ ప్రొపలెంట్స్. అవి పెద్దగా ఎత్తుకు లేకపోవడం, వెయిట్ ఎక్కువ తీసుకెళ్ళలేకపోవడం, కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అందుకని దాన్ని పక్కన పెట్టాం. పిఎస్ఎల్వి రాకెట్లో మొదటిసారిగా లిక్విడ్ ఫ్యూయల్ వాడాము, గుర్తుందా? లిక్విడ్ ప్రొపలెంట్స్. ఆ మధ్య రాకెట్ 3 సినిమా చూసారా? రాకెట్ 3 మాధవన్ చూడలేదా? పుష్ప అది చూసుకుంటారు. ఓకే, అయితే నంబి నారాయణ్ మనం చూడండి, పిఎస్ఎల్ రాకెట్ లో సెకండ్ స్టేజ్ ఇంజిన్ వికాస్ ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఆ సెకండ్ స్టేజ్ లో, ఫోర్త్ స్టేజ్ లో లిక్విడ్ ప్రొపలెంట్ వాడాం మనం. అది ఎలా మనం తెలియదు మనకి. అందుకోసం నంబి నారాయణ గారు యాక్చువల్గా ఆయన అఫ్ కోర్స్ ఆయన సిస్టమ్ వేరనుకోండి, ఆయన అప్పుడే నిద్రపడ్డాడు, ఏదో స్కామ్ చేశాడు, ఫ్రాడ్ చేశాడు, రహస్యంగా సమాచారం బయట చేరవేశారని చెప్పేసి 700 వేశారు. తర్వాత దానికి అది కాదని చెప్పి ప్రూవ్ అయ్యేశారు. అది పద్మవిమర్శ వచ్చింది, మరి ఇచ్చారు తర్వాత. సెకండరీ ఒక పెద్ద సైంటిస్ట్కి అవమానం అది. ఆ అవమానాన్ని నంబి నారాయణ గారి సినిమా తీశారు, రాకెట్ 3 అనేది మాధవన్ హీరోగా.
మన సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతి ఇన్సిడెంట్ కూడా సినిమా ఉంటుంది సార్. భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడు జరిగింది? రాత్రి జరిగింది అనుకోండి. ఎప్పుడు జరిగిందంటే అది 1983 December 4, 1982 December 2 మిడ్ నైట్, తెల్లవారి December 3. అఫీషియల్ గా December 3 అని చెప్పాలి. భోపాల్ గ్యాస్ వచ్చినప్పుడు కొన్ని 4,000 to 5,000 పీపుల్ చనిపోయారు. గుర్తుందా? బిగ్గెస్ట్ వరల్డ్ అనే బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ట్రాజడీ. అది కూడా మూవీ ఉందండి, రైల్వే మ్యాన్. అది కూడా మాధవన్ హీరో. చెర్నోబిల్ ట్రాజడీ విన్నారా? చెర్నోబిల్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది సార్? 1986 ఏప్రిల్ 26. 1986 ఏప్రిల్ 26. అది లీక్ అయిన ఏం జరిగింది? ఎలా ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి? చెర్నోబిల్ అనే పేరు మూవీ ఉందండి. ఆటమ్ బాంబ్, ఒపెన్హైమర్ సినిమా వచ్చిందిగా. డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. ఆస్కార్ అవార్డు 2024కి 2024లో ఆస్కార్ అవార్డు పొందిన పిక్చర్ అది. మూవీ పేరెంట్స్ అది ఒపెన్హైమర్. బికాస్ ఆటమ్ బాంబ్ ఈజ్ మేడ్ బై ఒపెన్హైమర్. ఫస్ట్ టైం మాత్రమే. అంటే ఆ భయంతోనే కదా ఇరాన్పై దాడి చేసింది అమెరికా. అదే భయం. ఇప్పుడు అదే ఉత్తరప్రదేశ్ దాడి చేయమని చెప్పండి. కిమ్ జోంగ్ ఇల్, జగన్మోహన్ 2. అవునా కదా సార్? అంతే కదా. ఆ రెడీ ఉండి ఎప్పుడు అతను బొమ్మ చెప్తాడు, అడు ఆట అయిపోయాడు. కాబట్టి ఆడి మీద చేయడు, ఏ మీద చేస్తుంటాడు. కాబట్టి అది ఎప్పటికైనా డేంజర్ అవ్వాలి సార్. అది టాపిక్ వేరనుకోండి. సో అట్లా ప్రతి మూవీ ఉంది సార్. చాలా మూవీస్ ఉన్నాయి. అంతెందుకు సార్, స్పేస్ తెలుగులో మూవీ ఉంది సార్. వరుణ్ ధావన్, వరుణ్ తేజ్, అంతరిక్షం మూవీ పేరు. స్పేస్ తెలుగు అంతరిక్షం. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అక్కడే కనెక్ట్ అయ్యారు. సో ఆ సినిమా చెప్తున్నా. సో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నడిచిన మూవీ అంతరిక్షం అండి. అంటే ఆ మూవీ చూడటం మనకు తెలుస్తాయండి. అసలు స్పేస్ కండిషన్ అంటే మన బుక్స్ చదివేకండి కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ చూడొచ్చు కదా. అంటే ప్రాక్టికల్ బేసింగ్ సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా, అలా మనం చూడొచ్చు. అంతెందుకు జయం రవి మూవీ నడిచినటువంటి టిక్ 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 చూడాలి. మూవీస్ మనం చూస్తే కొంత అవగాహన ఉంటుంది. ఇంట్రెస్ట్ అలా. సో అట్లా మనం చెప్పొచ్చు సీరియస్. రైట్ సార్. సరే సార్. దీని తర్వాత మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చెప్తున్నా సార్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా చెప్తాం. సరే ఇక్కడ చూడండి, బయోడైవర్సిటీ, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనే టాపిక్ చెప్తున్నాం. ఇట్లా వైల్డ్ లైఫ్ ప్రోటోకాల్స్, కన్వెన్షన్స్ కూడా ఉంటాయి సార్. సార్ వైల్డ్ లైఫ్ ప్రోటోకాల్స్, కన్వెన్షన్స్ మీరు వినే ఉంటారండి. IUC అని పేరు విన్నారా? WWF విన్నారా? సైట్స్ విన్నారా? CMS విన్నారా? ఎర్త్ సమ్మిట్ విన్నారా? వినే ఉంటారు. ఇంపార్టెంట్ కూడా చూడండి. వైల్డ్ లైఫ్ ప్రోటోకాల్స్, కన్వెన్షన్స్. ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా ఉంటాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియో సమ్మిట్ 1992 సార్. చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మీరే ఉంటారు. రియో సమ్మిట్ తర్వాత సైట్స్ 1973, 1975 ఇంప్లిమెంటేషన్. ఫార్మేషన్ 1973, 75 ఇంప్లిమెంటేషన్. CMS ఇది విన్నారా? రామ్ సేర్ కన్వెన్షన్, ఇది కూడా వినే ఉంటారు. అలాగే WWFN విన్నారా?
ట్రాఫిక్. IUCN అంటే ఏం లేదు సార్, ఒక టాపిక్ ని ఎలా సింప్లిఫైగా నేర్చుకోవాలో ఫ్లో చార్ట్స్ ఇలా మనం ఆ టాపిక్ హెడ్డింగ్ తీసుకొని ఆ టాపిక్ లో ఏ టాపిక్స్ ఉంటాయి, సబ్ టాపిక్స్ ఏముంటాయి, ఆ ప్రతి టాపిక్ కమాండ్ వచ్చే విధంగా మనం ఇక్కడ రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ లో నేను ఇస్తాను సార్, ఇక్కడ నేను తీసుకురాను, ఈ ఫస్టే కదా క్లాస్, అందుకే రావాలి. పీపీటీ బుక్ అది ఇస్తా సార్, డోంట్ వరీ, 100% గ్యారెంటీ. ఏదో చెప్తున్నా కదా, మీకు ఎష్యూరెన్స్ ఇస్తాను. మీకు నేను ఇచ్చిన బుక్ కానీ నోట్స్ కానీ ఆబ్జెక్ట్ బిట్ బ్యాంక్ కానీ ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి, మ్యాక్సిమం బిట్ మిస్ అవ్వదు. ఐ కెన్ అష్యూరెన్స్. ఓకేనా? రైట్ సార్. కాబట్టి చూద్దాం సార్, వైల్డ్ లైఫ్ ప్రోటోకాల్స్ అండ్ కన్వెన్షన్స్, రియో సమ్మిట్. రియో ఈ పేరు విన్నారా సార్? రియో డి జనీరో, బ్రెజిల్. ఇది 1990లో జరిగిన ఫస్ట్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిరాభివృద్ధి పేరు విన్న తెలుగులో సస్టైనబుల్ డెవలప్మెంట్ పై జరిగిన ఫస్ట్ సమ్మిట్ అండి జరిగింది. దీంట్లో కొన్ని అవుట్కమ్స్ ఉన్నాయి. అవేంటి తెలుసా? UNFCCC, CBD, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. CBD అంటే ఏంటండి? కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అంట. వీళ్ళందరూ మళ్ళీ కార్టజేనా ప్రోటోకాల్, నగోయా ప్రోటోకాల్ విన్నారా? ఇవి కూడా ఉంటాయి మళ్ళీ. కార్టజేనా, వినే ఉంటారు. ప్రోటోకాల్స్, బయోసేఫ్టీ ప్రోటోకాల్ అంటాం. కార్టజేనా అంటే జెనెటికల్లీ ఇంజనీర్డ్ క్రాప్స్ ఉంటాయి, ట్రాన్స్జెనిక్ క్రాప్స్. ట్రాన్స్జెనిక్ క్రాప్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ పైన ఇంపాక్ట్ చేయకుండా వాటిని దూరంగా ఉంచడం, బయోసేఫ్టీ అంటాం దాన్ని. ఇప్పుడు జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ విన్నారా మనం? బ్రింజల్, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్, బ్రింజల్, బీటీ కాటన్, బీటీ బ్రింజల్, టొమాటో, సోయాబీన్స్, సో మెనీ క్రాప్స్, గోల్డెన్ రైస్, గోల్డెన్ గ్రౌండ్ నట్ ఉన్నాయి కదా సార్. So many crops are there, but one and only crop implemented in India is BT brinjal. Remaining are not accepted. Remaining ఏ crop కూడా ఇండియాలో యాక్సెప్ట్ చేయలేదండి. One and only brinjal, BT cotton only accepted, not brinjal, BT cotton. ఎందుకంటే కాటన్ ప్లాంట్ కాబట్టి నో ఇష్యూ అండి. బ్రింజల్ అట్లా కాదు, వీఆర్ ఈటింగ్ ఫుడ్, తింటుంటాం. ఎండోటాక్సిన్స్ ఉంటాయి, అందులో టాక్సిన్స్ ఉంటాయి కాబట్టి ఇన్సెక్ట్స్ తింటే సరిపోతాయి. ఎనివే సో వైల్డ్ లైఫ్ ఇలా మనం చూసుకోవచ్చు. రియో సమ్మిట్, సైట్స్, CMS, రామ్సేర్ కన్వెన్షన్, ట్రాఫిక్, WWFN, IUCN. UNFCCC సార్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఎవ్రీ ఇయర్ ఆన్ క్లైమేట్ చేంజ్ there is a meeting, COP meetings, COP. Last year, COP meeting was held. Brazil, Belém, COP 30. Every year, climate change paina meeting పెడతారు, all countries together. పెట్టుకోరా? COP 30. ఎక్కడ జరిగింది సార్? Was held Belém, Brazil, నవంబర్ ఎండింగ్ లో జరిగింది. ఎవ్రీ ఇయర్ COP meeting జరుగుతాయి. అది కండక్ట్ చేసేటప్పుడు ఆర్గనైజేషన్ ఎవరండి? వీళ్ళే. COP మీటింగ్ కండక్ట్ చేసిన వీరండి. ఎవరు వాళ్ళు? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. క్లియర్? రైట్. నెక్స్ట్ ఎక్కడ సార్? టర్కీ. ఆ తర్వాత ఇథియోపియా, 31, 32 ఈ ఏడాది, నెక్స్ట్ ఏడాది. CBD ఏంటంటే సార్? కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇది మళ్ళీ అందులో ప్రొడక్ట్స్ ఉన్నాయి. కార్టజేనా, నగోయా అంటే బయోసేఫ్టీ ప్రొడక్ట్ అంటారు. చెప్పాము ఇంతగా. ట్రాన్స్జెనిక్ క్రాప్స్ అనేవి ఆర్గానిక్ ఫార్మింగ్ పైన ఇంపాక్ట్ చేయకుండా ప్రివెంట్ చేసే ప్రోటోకాల్. అలాగే అంతరించిపోతున్న యానిమల్స్ ఉంటాయి కదండి, ఎండేంజర్డ్, క్రిటికల్ ఎండేంజర్డ్ స్పీషీస్ వినే ఉంటారు. లాస్ట్ టైం బిట్ వచ్చింది. రెడ్ డేటా బుక్ విన్నారా? రెడ్ డేటా బుక్
which was published by IUCN regarding endangered, critically endangered species. Clear? So IUCN stands for what? International Union for Conservation of Nature and Natural Resources. IUCN. Head office Geneva, Switzerland. వీళ్ళు వరల్డ్ వైడ్ గా ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, థ్రెటనడ్, వల్నరబుల్ స్పీషీస్ కేటగిరైజ్ చేస్తారు. ప్రొటెక్ట్ చేయడానికి ఇటువంటి రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. తర్వాత WWFN, ఈ మధ్య మనకి మార్చ్ ఎర్త్ అవర్ విన్నారా? ఎర్త్ అవర్ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ మార్చ్ ఎండింగ్ లో లాస్ట్ సాటర్డే బిట్వీన్ 8:30 and 9:30 1 hour పాటు స్విచ్ కరెంట్ ఆఫ్ చేయాలి. లైట్స్ ఆఫ్ ప్రోగ్రామ్ టు సేవ్ ద పవర్, జీరో కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని సేవ్ చేయాలనే కాన్సెప్ట్ తో ఒక ఎర్త్ అవర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఎవరు వాళ్ళు? వీలే. WWFN, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ నేచర్, బ్రాకెట్ నేచర్, సింబల్ జైంట్ పాండా. నెక్స్ట్ రామ్సేర్ కన్వెన్షన్, వెట్లాండ్స్. One and only international agreement for conservation of wetlands, రామ్సేర్ కన్వెన్షన్. ప్రపంచవ్యాప్తంగా వెట్లాండ్స్ ఏవైతే వాటిని కాపాడడానికి ఒక కన్వెన్షన్. ఏంటది? రామ్సేర్ కన్వెన్షన్. రామ్సేర్ ఇస్ ది సిటీ ఆఫ్ ఇరాన్. ఇరాన్ లో ఒక ప్లేస్ అండి, సీషోర్, ఒక ప్రాంతం, సిటీ పేరు. 1971 Feb 2 this meeting was held. That's why Feb 2 considered as World Wetlands Day. 1971 Feb 2 నా ఈ కన్వెన్షన్ జరిగింది. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అగ్రిమెంట్. దీన్ని వాటర్ ఫౌల్ కన్వెన్షన్ అంట. వాటర్ ఫౌల్, వెట్లాండ్స్. క్లియరా? చెప్పొచ్చు. సరే, ఇలా మనం వెట్లాండ్ కన్వెన్షన్. ట్రాఫిక్, ఆఫ్ కోర్స్ రీసెంట్లీ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ ఇన్ ఇండియా, నెంబర్ ఆఫ్ రామ్సేర్ సైట్స్, కరెంట్ అఫైర్ 98. నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ 98. ఫ్రీక్వెంట్లీ చేంజెస్ అప్ టు ఎగ్జామ్ వరకు ఏదైతే అప్పుడు మర్చిపోట్ అవుతుంది. క్లియర్? ట్రాఫిక్ అండి. ట్రేడ్ రికార్డ్ ఎనాలిసిస్ అండ్ ఫ్లోరా అండ్ ఫన్నా ఇన్ కామర్స్. ఇంటర్నేషనల్ గా ఇప్పుడు మన పుష్ప ఏంటో చెట్టు, రెడ్ శాండల్స్, ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది క్రైమ్ అది, అవునా కదా? దాన్ని చెక్ పోస్ట్ ఉంటాయి, ఆపుతారు. ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ బట్ పార్ట్స్ కానీ ఇల్లీగల్ గా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడం క్రైమ్. అసలు ఇల్లీగల్ గా ఎంత జరుగుతుందని చెప్పేసి అనలైజ్ చేసేటువంటి ఆబ్వియస్ పేరు ట్రాఫిక్. ఇల్లీగల్ గా డిఫరెంట్ కంట్రీస్, బిట్వీన్ కంట్రీస్, అమాంగ్ కంట్రీస్, యానిమల్ కానీ యానిమల్ పార్ట్ కానీ, టైగర్ కానీ టైగర్ పార్ట్స్ కానీ, ఎలిఫెంట్ టస్క్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఫర్ కమర్షియల్, వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇల్లీగల్ చేస్తుంటారు. అలాంటి ఎంత వ్యాపారం జరుగుతుందో చెప్పేటువంటి లిస్టు పేరే ట్రాఫిక్ అంటాం. ట్రేడ్ రికార్డ్ ఎనాలిసిస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫన్నా ఇన్ కామర్స్. ఫ్లోరా గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్, ఫన్నా యానిమల్స్. CMS కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్. వెరీ వెల్. సైబీరియన్ క్రేన్ విన్నారా? సైబీరియన్ క్రేన్. సైబీరియా ఇస్ a place of Russia. కొల్లేరు ఇస్ a place of ఆంధ్రప్రదేశ్. క్రేన్ కొంగండి, ఎస్పెషల్లీ వింటర్ సీజన్ లో అక్కడి నుంచి మైగ్రేట్ అవుతాయి. క్రేన్స్ కమ్స్ ఫ్రమ్ సైబీరియా టు కొల్లేరు, పులికాట్ అండ్ భరత్పూర్, రాజస్థాన్ ఫర్ అడాప్టేషన్, ఫర్ ఫుడ్, ఫర్ లైట్, ఫర్ బ్రీడింగ్, డిఫరెంట్ నీడ్స్. వెరీ వెల్. సౌత్ అమెరికా నుంచి ఒడిశా గహిర్మాత బీచ్ కి వచ్చేటువంటి ఒక తాబేలు ఉంది సార్, టర్టిల్స్. ద టర్టిల్ మైగ్రేట్స్ ఫ్రమ్ సౌత్ అమెరికా టు ఒడిశా గహిర్మాత బీచ్. ఆలివ్ రిడ్లీ టర్టిల్ సార్ ఇక్కడికి వచ్చి బ్రీడింగ్ చేస్తుంది. సీరియస్లీ. అందుకే గవర్నమెంట్ వాళ్ళు కూడా వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఆపరేషన్ సీ టర్టిల్ స్టార్ట్ చేశారు 1975. ఎందుకంటే కొంతమంది ఆ ఎగ్స్ ని దొంగిలిస్తూ ఉంటారు, వాటిని వేటాడుస్తూ చంపేస్తూ తినేస్తుంటారు. ఒడిశా వాళ్ళ ఆపరేషన్ గచ్చప్ప. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు స్టార్ట్ చేశారో చెప్పండి. 1973 April 1st. 2022 April 1st కి 50 years over. Golden Jubilee celebrations was held. Mysore.
చేయలా. అప్పుడే మనకి ఒక పెద్ద గ్రూప్ తయారు చేయాలి మోడీ గారు, గుర్తుందా? ఇబ్సా, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, గుర్తుందా? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, ఇబ్సా అని ఇబ్కా. 7 క్యాట్ స్పీషీస్ అందులో కలిపి ఉంచారు, గుర్తుందా? టైగర్, చీతా, స్నో లెపార్డ్, క్రౌడ్ లెపార్డ్, జాగ్వార్, లయన్, పూమా. అది కరెక్ట్ అప్పటికి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు నడుస్తుంది? ఎలిఫెంట్ 1992, క్రొకోడైల్ 1975, సీ టర్టిల్ 75. ఇలా కొన్ని ఉంటాయి సార్. సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్. మేము చెప్పాం కదా సార్, ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ కాకుండా ప్రివెంట్ చేసే ఒక యాక్ట్. సైట్స్ 1973 ఫార్మ్, 1975 ఇంప్లిమెంటెడ్. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్. ఆపదలో అంతరించిపోతున్న యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఇల్లీగల్ గా ట్రాప్ చేయొద్దు. కొంతమంది చూడండి, మనకి ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ కనపడేవి నార్త్ ఈస్ట్ లో ఉంటాయి ఎక్కువ. మేఘాలయ, మణిపూర్, విన్నారా? వినే ఉంటారు. అక్కడ చూడండి పాంగోలిన్ ఉంటుంది, ఒక చింపాంజీ లాంటిటువంటి హోలా గిబ్బన్, గొరిల్లా చిన్నది, ఏప్ అండి ఉంటుంది, అక్కడే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే పాంగోలన్ని మెడిసిన్ కోసం చంపేస్తుంటారు. రైనోసరస్ ఎక్కడ ఉంటాయండి? రైనోసరాస్, అసోం నేషనల్ పార్క్, కజిరంగా. అలా ఉంటాయి సార్. మనకి మ్యాప్ పాయింట్ లో ఇది సిలబస్ లో మనకి ఏపీఎస్ గ్రూప్ లో ఇలా ఉంటాయి 5 యూనిట్స్ అనమాట. అందులో ఇది చెప్పాం సార్. థర్డ్, 4th వన్ పొల్యూషన్ టైప్స్. అందులో జెనెటిక్ ఇంజనీరింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, బయో రెమిడియేషన్. ఆ 4th యూనిట్ 4 పార్ట్స్ ఇస్తాము. క్లియర్? 4th ఏంటిది? పొల్యూషన్ అండ్ ట్రాన్స్జెనిక్స్ టాపిక్స్ పేరండి. పొల్యూషన్ టైప్స్: ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్. మేజర్ 3 టైప్స్ అండి. క్లియర్? అంటే పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ ఏంటి, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి తీసుకోవాల్సి ఉంటుంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏంటి. చూడండి, దీపావళి వచ్చినప్పుడు దాని ఎక్స్పోజ్ న్యూస్ పేపర్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యాడ్ చేస్తుంటారు, ఎంత పొల్యూషన్ వచ్చిందో అని. అవునా కదా? వస్తుంటారు, చెక్ చేయాలి. జెనెటిక్ ఇంజనీరింగ్. ఇండియా డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ ఉంటుంది సార్, షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారండి. యాక్చువల్గా ఇండియా is the second populated country before COVID-19. After COVID, ఫస్ట్ ప్లేస్ వచ్చింది. కరోనా కంటే ముందు ఇండియాలో జనాభా తక్కువ, కరోనా తర్వాత జనాభా ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ఏం జరిగింది అంటే పాపులేషన్ పెరిగింది. సో ఆల్రెడీ పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా ఎక్కువగా ఉంటారు ఆల్రెడీ. అయినో సింపుల్ లాజిక్ అండి. సో వరల్డ్ లో ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ కంట్రీ ఇండియా సార్. డయాబెటిస్ ఎలా వస్తుందండి? మనకి 5th యూనిట్ చూడండి. 5th యూనిట్ లో హెల్త్ డిసీజెస్, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉంది కదా. లాస్ట్ ఏంటంటే ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, సస్టైనబుల్ డెవలప్మెంట్, హెల్త్ ఇష్యూస్ అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. 5th యూనిట్ అదే మనకి. ఓకేనా? చెప్పొచ్చా? అయితే అందులో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, జెనెటిక్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ. ఇప్పుడు యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ హార్మోన్ ఫర్ షుగర్ కంట్రోల్ ఏ హార్మోన్ అండి? ఇన్సులిన్ కదా. ఇన్సులిన్ ఇన్ ఓల్డ్ ఏజ్ ఇన్సులిన్ ఈజ్ డిక్రీజ్డ్, తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేయాలి మరి? బయట నుంచి ఎక్కించుకోవాలి. బయట నుంచి ఎక్కించుకోవాలి, మనం తయారు చేయాలిగా. మనం తయారు చేయాలంటే జెనెటిక్ ఇంజనీరింగ్. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వస్తుంది మనకి రష్యా నుంచి, అవునా? హార్మూజ్ స్ట్రైట్ వస్తా ఉంది క్రూడ్ ఆయిల్. అలా క్రూడ్ ఆయిల్ వచ్చినప్పుడు ఒకసారి ఐస్ బర్గ్స్ షిప్ ఢీ కొడుతుంటాయి, షిప్లు వెళ్ళిపోతుంటాయి. షిప్ తిరగడం చూసా, టైటానిక్ చూసే ఉంటారులేండి. అయితే ఆ షిప్స్ తిరగబడినప్పుడు ఏమవుతుంది? ఆ క్రూడ్ ఆయిల్ వెళ్ళిపోదాం నీటిపైన,
వెళ్ళిపోతుంది కదా సార్. ఆయిల్ వాటర్ మిక్స్ అవుతాయా? కెనాట్ మిక్స్. ఆ ఆయిల్ అంతా కూడా నీటిపై తేలిపోతుంది. థిక్ ఆయిల్ స్లిక్. మరి క్లీన్ చేయాలిగా. మరి ఆయిల్ పైన పేరుపోతే సన్లైట్ లోపలికి వెళ్ళదుగా. సన్లైట్ లోపలికి వెళ్ళకపోతే ఫుడ్ ఎవరు తయారు చేస్తారు? ప్లాంట్స్ కి. ఆ ప్లాంట్ పై డిపెండ్ వేరే యానిమల్స్ కి, ఆ యానిమల్ డిపెండ్ వేరే యానిమల్స్ కి. ఫుడ్ చైన్ బ్రేక్ అవుతుంది, ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అందుకని ఆ క్రూడ్ ఆయిల్ ఒలిగిపోయిన కూడా కలెక్ట్ చేయాలి. ఎలా కలెక్ట్ చేస్తారు? బై యూజింగ్ మైక్రోబ్స్. మైక్రోబ్స్ వదిలేసి తినేస్తాయండి, క్లీన్ చేస్తాయి. బై యూజింగ్ మైక్రోబ్స్ వీ కెన్ క్లీన్ ఎన్వైరన్మెంట్ ఇస్ కాల్డ్ బయో రెమిడియేషన్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ బాంబే హై సెకండ్ యూనిట్ అదే సార్, రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ మనం తవ్విసినప్పుడు ఏం చేస్తారు? భూమిని తవ్విసినప్పుడు అందులో ఎక్కువగా స్లాగ్ ఉంటుంది. స్లాగ్ అంటే చెత్త చెత్త ఉంటుంది. భూమిలో తవ్వి తీసినప్పుడు చెత్త ఎక్కువగా ఉంటుందండి, వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? వాటిని ట్యాంకర్ ద్వారా తీసుకెళ్లి పైప్ తీసుకెళ్లి, ఇప్పుడు మన పెట్రోల్ బంక్ వెళ్తే నేమ్స్ ఉంటాయి. ఏం నేమ్స్ ఉంటాయి? హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసిఎల్, రిలయన్స్ పేర్లు లేవా సార్? దట్స్ ఆయిల్ రిఫైనరీ. తవ్వి తీసిన ఆ పెట్రోలియంలో చెత్త ఉంటుంది కాబట్టి వాటిని ట్యాంక్స్ ద్వారా పైప్ మీద తీసుకెళ్లి ప్యూరిఫై చేస్తారు. రిఫైన్ ప్యూరిఫికేషన్, రిఫైన్డ్ ఆయిల్ చెప్పినట్టు. సో బిపిసిఎల్ అది రిఫైన్డ్ కంపెనీ, హెచ్పిసిఎల్ రిఫైన్డ్ కంపెనీ. ఆ మధ్య చంద్రబాబు నాయుడు ఏం చేశారు? బందర్లో ఒక బీపీసీ ఏం రాలేదా? బందర్లో గుర్తుందా? వచ్చింది సార్, ఒక కంపెనీ వచ్చింది ఆయిల్ రిఫైన్ కొత్తగా. సో అక్కడ రిఫైన్ చేస్తారు. సో అలా క్రూడ్ ఆయిల్ ని వెళ్ళిపోయినప్పుడు మరి క్రూడ్ ఆయిల్ తీసుకెళ్లి ప్యూరిఫై చేస్తున్నప్పుడు అందరూ కూడా చెత్త వస్తుంది సార్ మీకు. మరి చెత్త ఏం చేస్తారు? ఎక్కడ పడేస్తారు? పొల్యూషన్ కాదా మరి? వాటిని క్లీన్ చేయడానికి మనం కూడా కొన్ని మైక్రోబ్స్ తయారు చేస్తాం. యూ కెన్ మేక్ నీరీ. ఈ పేరు విన్నారా సార్? నీరీ ఆర్గనైజేషన్, తిరీ ఆర్గనైజేషన్ పేరు విన్నారా? నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. నీరీ వాళ్ళు కొన్ని బ్యాక్టీరియాలు తయారు చేస్తారు. సూడోమోనాస్ పుటిడా. సో బయో రెమిడియేషన్ లో భాగంగా అవి క్రూడ్ ఆయిల్ ని తినేస్తుంటాయి. మరి అలాగే తెలియ వాళ్ళు కూడా ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో ఉంటుంది. వీళ్ళు కూడా క్రూడ్ ఆయిల్ తినేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ క్రూడ్ ఆయిల్ వేస్ట్. ఈ బ్యాక్టీరియాల్ని టన్నుల్లో కొనుక్కుంటారు వాడు, ఎవరో హెచ్పిసిఎల్ బీపీసీఎల్ వాడు కొనుక్కుని రిఫైన్ చేసినప్పుడు వేస్ట్ వస్తుందా? ఆ వేస్ట్ ని క్లీన్ చేపిస్తుంది దాని చేత. క్లియరా? అట్లా చేయించుకోండి. సో దాన్ని బయోరెమిడియేషన్. ఆర్గానిక్ ఫార్మింగ్ వినే ఉంటారు. ఆర్గానిక్ ఫార్మింగ్ ఒకప్పుడు మన పద్ధతే అది. ఇప్పుడు మనం కొత్త చదువుకుంటాం అంతే. ఒకళ్ళు 4 పాస్ ఉంటారు, ఇప్పుడు చేస్తారండి. బాగా రిమోట్ ఏరియా చూడండి. రిమోట్ ఏరియాస్ లో ఇప్పుడు ఎడ్లు వాడతారు, ఎడ్ల బళ్ళు వాడతారు. ఉన్నాయి సార్. కౌ డంగ్ అండి, ఆవు పేడ, లేకపోతే రాలిన ఆకులు, ఇంట్లో పప్పు, పిండి విన్నారా? ఇలా యూజ్ చేస్తారు. న్యాచురల్ గా దొరికేటువంటి ప్రొడక్ట్ తో చేస్తే న్యాచురల్ ఫార్మింగ్ అంటాం. కేవలం బయో ఫెర్టిలైజర్ తో వాడితే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం. ఆర్గానిక్ స్టేట్ హుడ్ విచ్ స్టేట్ హ్యాస్? స్టేట్ గాట్. ఇండియాలో ఆర్గానిక్ స్టేట్ గా అది ఆర్గానిక్ స్టేట్ హుడ్ పొందిన స్టేట్ ఏంటండి? సిక్కిం అండి. సిక్కిం కంప్లీట్ ఆర్గానిక్ స్టేట్ బికాస్ స్మాల్ స్టేట్ అండి. ఇట్స్ పాసిబుల్ అంటే నో కెమికల్ ఫెర్టిలైజర్ యూస్డ్. ఏ పొటాష్, నైట్రేట్ వాటర్ అండి. కంప్లీట్ కౌ డంగు, పడిన ఆకులు కానీ ఇవి వాడతారు, కెమికల్స్ వాడరు. సో కంప్లీట్ ఆర్గానిక్ స్టేట్ హుడ్ ఏదంటే సార్? సిక్కిం. క్లియర్? మణిపూర్లో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశారు, తర్వాత కంప్లీట్ స్టేట్ హుడ్ దీనికి వచ్చింది. ఆంధ్ర, తెలంగాణ వాటిలో కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ, ల్యాండ్ తక్కువ, సరిపోదు. సో అలా కూడా చెప్పొచ్చు మనం. మరి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా మనకి. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఏమున్నాయి సార్ మనకి? గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ డిప్లీషన్, యాసిడ్ రైన్స్, 100% బిట్స్ వచ్చే ఏరియా అది. రెస్పాన్సిబుల్ గ్యాసెస్ ఫర్ గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్. Example for greenhouse gases: CO2, CH4, N2O, CFC, HFC, SF6 ఇవన్నీ వస్తాయి. వదిలేండి, జస్ట్
ఐ విల్ గివ్ యూ నోట్స్, డోంట్ వరీ. నేను కంప్లీట్గా ఇచ్చే నోట్స్ మీకు సరిపోతుందండి, 100%. నేను ఒక్క బిడ్డ పడిపోదు, నేను గ్యారంటీ ఇవ్వను. క్లియరా? రెస్పాన్సిబుల్ గ్యాస్ ఫర్ గ్లోబల్ వార్మింగ్, CO2, CH4, CFC, HFC, SF6, CCl4 ఇవన్నీ వస్తాయి. ఓజోన్ డిప్రెషన్ కానీ, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్, బ్రంట్ ల్యాండ్ కమిషన్ ఇవన్నీ ఉంటారు. నెంబర్ ఆఫ్ SDG 17 గోల్స్, హెల్త్ డిపార్ట్మెంట్. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ పైన కొద్ది ఇబ్బంది పడుతుంటారు, బ్యాక్టీరియా డిసీజెస్, వైరల్ డిసీజెస్, దాని కోడ్స్ పెట్టాం మనకి ఈజీగా. సపోజ్ బ్యాక్టీరియా డిసీజెస్ కోడ్ అనుకోండి సార్. బ్యాక్టీరియా డిసీజ్ కోడ్ ఏంటి అని అడిగితే క్లియర్, CPT, DPT, ALT, MPBT, GST. ఇవి బ్యాక్టీరియా డిసీజెస్ కోడ్ అండి. ఇది సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. CPT లో C ఫర్ కలరా, ఎందుకంటే డిసీజ్ పేరు గుర్తుండవండి. C ఫర్ కలరా, P ఫర్ న్యూమోనియా, T ఫర్ టైఫాయిడ్. చిన్న పిల్లలకి ట్రిపుల్ వ్యాక్సిన్ ఇస్తాను, గుర్తుందా? వ్యాక్సిన్, ట్రిపుల్ వ్యాక్సిన్ ఏంటిది? DPT. ఇదే డిప్తీరియా, పర్టుసిస్, టెటనస్. గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ GST గుర్తుండదా? GST ఎకానమీలో గుర్తుంటుందండి. GST గుర్తుంటుంది, DPT గుర్తుంటుంది. నేర్చుకునే క్రమంలో CPT గుర్తుంటుంది. ఈ రెండు బై హార్ట్ చేయాలి. యాంథ్రాక్స్, లెప్రసీ, ట్యూబర్క్యులోసిస్, మెనింజైటిస్, ప్లేగ్, బొట్యులిజం, గనోరియా, సిఫిలిస్, ట్రకోమా. అంతే సార్. ఇది బ్యాక్టీరియా. వైరస్ డిసీజెస్ రైమింగ్ వర్డ్, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, మంప్స్, మీజిల్స్, ఎన్సెఫలైటిస్, హెపటైటిస్, కోవిడ్, కోల్డ్, కోవిడ్. అలా సపోజ్ ప్రోటోజోవన్ డిసీజ్, దీనికి కోడ్ పెట్టుకోవచ్చు అండి. అంటే ఇలాంటి వాటికి మనం కోడే పెట్టండి, అన్నెసరీ వాటికి మనం భయం లేదు. ఇదేంటంటే MS ధోని బ్యాట్. ఎవరి బ్యాట్ ఇది? MS ధోని బ్యాట్. M ఫర్ మలేరియా, S ఫర్ స్లీపింగ్ సిక్నెస్, D for Delhi boils, B for black fever, A for amoebiasis, amoebic dysentery అంటాం కదా సార్. T for trichomonas. ఫంగస్ కి రామ్ BCD, హెల్మిథిస్ కి ఫ్యాట్. ఇలా డిసీజ్ వరకు కోడ్ పెట్టుకోవాలి. అది కోడ్ ఇంపార్టెంట్, కోడ్ వరకు ఈజీనెస్ కోసం ఇలా మనం కూడా చెప్పొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీలో రాకెట్ సైన్స్ ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ రాకెట్ జనరేషన్స్ ఏమున్నాయి, ఆర్బిట్స్ ఏమున్నాయి, ఇస్రో బ్రాంచెస్ ఏంటి. ఇస్రో ఫస్ట్ చైర్మన్ ఎవరండి? ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో భాయ్ సారాభాయ్, విక్రమ్ సారాభాయ్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ విక్రమ్ సారాభాయ్. అలాగే చంద్రయాన్ 2 రాకెట్ లాంచ్ చేసినప్పుడు ఇస్రో చైర్మన్ ఎవరు? అలాంటి క్వశ్చన్ రావచ్చు మీకు. చంద్రయాన్ 3 రాకెట్ లాంచ్ టైం ఎవరు చైర్మన్ ఎవరు? సోమనాథ్ గారు. ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరు? నారాయణ్. ప్రెసిడెంట్ చైర్మన్ నారాయణన్. ఇస్రో ప్రెసిడెంట్ చైర్మన్ నారాయణన్. ఫస్ట్ చైర్మన్ భాయ్. ఎవరికి భాయ్? సేటికి భాయ్, సేటి పిల్లలకి భాయ్ చెప్పారు మరి. విక్రమ్ సారాభాయ్. ఇస్రో ఫస్ట్ చైర్మన్ అండి. చంద్రయాన్ 2 రాకెట్ లాంచెస్ టైంలో ఇస్రో చైర్మన్ ఎవరు? శివన్ గారు. చంద్రయాన్ 3 టైంలో చైర్మన్ ఎవరు? సోమనాథ్ గారు. చంద్రయాన్ 1లో మంగళయాన్ టైంలో ఎవరు? మాధవన్ నాయర్. ఇలా ఉంటారు. అది కూడా ఇంపార్టెంట్. మరి బిట్స్ ఎలా వస్తే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ చెప్పడం వేరు, బిట్స్ ప్రాక్టీస్ చేయలేదు. బిట్స్ ఎన్ని రకాలుగా చేస్తే అంత ఈజీ అవుతుంది మనకి. కంటెంట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, బిట్స్ పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. క్లియర్? ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ బాబా. ఏ బాబా అది చెప్పాలి. HJ బాబా. రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, రాకెట్ విమెన్ ఆఫ్ ఇండియా. ఇలా మ్యాన్ ఆఫ్ ఇండియా మీద 15 నేమ్స్ ఉన్నాయండి. సరదాగా ఫన్నీగా ఉంటే ఇంపార్టెంట్ కూడా. రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా శివన్ గారు.
రాకెట్ విమెన్ ఆఫ్ ఇండియా రీతు ఖరీదార్ శ్రీవాస్తవ, వీళ్ళిద్దరూ చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ లో మ్యాన్ అండ్ విమెన్ డైరెక్టర్స్ అన్నమాట. మిసైల్ మ్యాన్ కలాంజీ, మిసైల్ విమెన్ టెస్సీ థామస్, అగ్నిఫై రాకెట్ మిసైల్ విమెన్. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా వర్గీస్ కురియన్, మిల్క్ బ్యూటీ చెప్తారు. ఓకే, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా వర్గీస్ కురియన్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర శర్మ, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా సలీం అలీ, ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా మరిముత్తు యోగనాథన్. ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా, మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, బాలీవుడ్ నాకు మూవీ కూడా ఉంది సార్, దశరథ్ మాంజీ. అలా క్లియరా? సో అట్లా చాలా ఉన్నాయి సార్ చెప్పాలనుకుంటే. ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా, మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, బర్డ్ మ్యాన్, మిల్క్ మ్యాన్, స్పేస్ మ్యాన్, మూన్ మ్యాన్, టైగర్ మ్యాన్ ఉన్నారు. ఇవన్నీ మనం క్లాస్ చెప్తాం. సో నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, క్లాస్ నోట్స్ నేర్చుకునేటప్పుడు విత్ పీపీటీ చెప్తాం, విత్ పీపీటీ ఇచ్చేస్తామండి. ఇప్పుడైతే క్లాస్ కాబట్టి వరల్డ్ కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇలా ఈ విధంగా ఫ్లో చార్ట్స్ కానీ, ఎక్కువ ఫ్లో చార్ట్స్ ఉంటాయండి. ఫ్లో చార్ట్స్, మైండ్ మ్యాప్స్ ఇలా వాడుకుంటాం. సిలబస్ మాత్రం ఈ విధంగా పార్టిషన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఫస్ట్ మనం చేసిన సిలబస్ షీట్ ఎనలైజ్ చేయడమే. సిలబస్ షీట్ లో సిలబస్ ఏముందో ఫస్ట్ బైహార్ట్ చేయడమే, బైహార్ట్ చేయాల్సిందే. సిలబస్ మళ్ళీ మైక్రో సిలబస్ చూడాలి, అందులో ఏమేమి మనం చూడాలి. ఫస్ట్ యూనిట్ 6 పార్ట్స్ చేసాం, సెకండ్ చిన్న టాపిక్స్ 2 పార్ట్, థర్డ్ యూనిట్ 3 టాపిక్స్, ఫోర్త్ 4 టాపిక్స్, ఫిఫ్త్ 3 టాపిక్స్. మళ్ళీ దీన్ని మనం పార్టిషన్ చేస్తాం. ప్రతి టాపిక్ చెప్పుకునేటప్పుడు టాపిక్ ఏమేమి ఉంటాయి ముందు ఇండెక్స్ ఇస్తాను. షార్ట్ కట్ అండి, మనం చెప్పే నోట్స్ అలా యాస్ బ్రెయిన్ లో ఉండాల్సిందే. క్లియర్? నోట్స్ ఇప్పుడు మీ దగ్గర ఉండి ఏడవద్దు, నోట్స్ చేయడం కదా. కాబట్టి ఈ విధంగా మనం నేర్చుకోవాల్సి ఎస్ఎన్టీలో మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ పార్ట్ తో పాటు అప్డేట్స్ ఎక్కువగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దానికి చెప్పే అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి, మ్యాగజైన్స్ ఉంటాయి, న్యూస్ పేపర్స్ ఉంటాయి. అవన్నీ నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ. డోంట్ వరీ.